మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనము. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ దినం ఈ వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెహోషువ తన కత్తివాడి చేత ఇశ్రాయేలీల మీద దాడి చేసిన అమాలేకు రాజును అతని జనులను గెలిచినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి మన ఆత్మీయ పోరాటాలలో కూడా మనము జయించాలి అంటే ఈ విధముగా మనము కూడా ఒక ఖడ్గాన్ని కలిగి ఉండాలి. అమాలేకు రాజు అతని జనులు అపవాదికి వాని దూతలకు సాదృశ్యంగా ఉన్నారు. అపవాదిని వాని సమూహాన్ని మనము గెలవాలంటే, వాడి తంత్రములను నిర్వీర్యము చేయాలంటే మనము కూడా యెహోషువ వలె ఖడ్గాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆత్మ సంబంధమైన పోరాటములు నిత్యము మనము పోరాడవలసి ఉంటుంది. అవును ప్రియ దైవజనమా, ఆకాశమందలి దురాత్మల సమూహముతో, అంధకార శక్తులతో ప్రతి విశ్వాసికి నిత్యము పోరాటమే కదా. మరి అటువంటి పోరాటాలను జయించాలంటే ఎటువంటి ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకున్న వారమై ఉండాలి. ఈ సర్వాంగ కవచములో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము కూడా ఉన్నట్లు 17వ వచనములో చూస్తాము. మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన పోరాటాలలో గెలుపు కొరకు ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనము ఉపయోగించే వారముగా ఉండాలి. వాక్యమును ఆత్మ ఖడ్గమని ఎందుకు అన్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునిచే ఈ లేఖనములన్నీ వ్రాయించబడినాయి కాబట్టి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం గమనించినట్లయితే, అపవాదికి వ్యతిరేకంగా ఈ లోకములో ఉన్నప్పుడు యేసయ్య ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఎలా ప్రయోగించాడో మనము గమనించవచ్చు. మనకు మాదిరి ఉంచి యేసయ్య ఏ రీతిగా ఈ వాక్యం అనే ఖడ్గాన్ని అపవాదిపై ఉపయోగించాలో తెలియజేశాడు. మన జీవితాల్లో అపవాది ఇచ్చే సలహాలు, మన హృదయాలలో అపవాది కల్పించే సందేహాలు, మన జీవన యాత్రలో అపవాది మనలో రేకెత్తించే ప్రేరేపణలు, వీటన్నిటినీ మనము జయించాలంటే వాక్యాన్ని మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ రీతిగా ఎత్తిపట్టి అపవాదిని అణచివేయాలో మనము ఎరిగి ఉండాలి. అందుకొరకు మన హృదయాలను వాక్యముతో సమృద్ధిగా నింపుకున్న వారమై ఉండాలి. ప్రియ దైవజనమ, మన నోట దేవుని వాక్యము పలకడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కూడా మనము కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలపై అపవాది ఏలుబడిని అణచివేయగలుగుతాము. అక్కడ ఇశ్రాయేలీయులందరి పక్షముగా నాయకుడిగా యెహోషువ ముందుండి తన కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అవును, మన కుటుంబాలలో కూడా మనమొక్కరమే బాధ్యత తీసుకొని నడుము కట్టుకొని మన కుటుంబీకులందరూ ఎదుర్కొనే ఆత్మ సంబంధమైన పోరాటాలలో ముందుండి గెలిపించాలి అంటే నీలో నాలో వాక్యం అనేది సమృద్ధిగా నివసించేలా అనుదినము ధ్యానించేవారమై ఉండాలి. ప్రియ దైవజనమా, పైన కొండ మీద మోషే ఎడతెగని ప్రార్థనాపరునిగా ఇశ్రాయేలీల పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటే, క్రింద యెహోషువ తన కత్తి వాడి చేత యుద్ధము చేస్తూ అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అవును, మన జీవితాలలో ఎడతెగని ప్రార్థనతో పాటు ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని కూడా మనము కలిగి ఉంటేనే సంపూర్ణముగా జయ జీవితాన్ని
పొందగలము. కాబట్టి ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, వాక్యము ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని ఏ రీతిగా ఉపయోగించి అపవాదిని అణచివేయాలో అట్టి ఆత్మ జ్ఞానము కొరకు దేవుని కృపాసనము చెంత వేడుకుందాము. అపవాదిని నిర్వీర్యము చేసే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మాకు ఎదురయ్యే పోరాటాలలో ప్రభువా, అపవాదిని వాని పన్నాగములను వాని తంత్రములను నిర్వీర్యము చేయడానికి వాక్యమనే ఆత్మ ఖడ్గమును ఏ రీతిగా ఉపయోగించాలో, వాక్యము ద్వారా ఏ రీతిగా మా జీవితాలలో అపవాది మీద జయమును పొందాలో నాయన, మీ ఆత్మ జ్ఞానముతో మమ్మల్ని నడిపించి గెలిపించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: రాజగృహములలో సహితము ఉండునని బైబిల్లో ఏ ప్రాణి గురించి వ్రాయబడినది? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.